సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి చెప్పండి మేడం. సాంగ్స్ ఎక్కువ లేకుండా బట్ అనిరుద్ రవిచంద్ర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. కంబ్యాక్ ఇచ్చిందా మనోడు? కంబ్యాక్ మేడం చాలా బాగుంది. విజయ్ పర్ఫార్మెన్స్ ఎట్లుందక్క? చాలా విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఇష్టపడినట్టేనా? విజయ్ దేవరకొండకి ఇష్టపడినట్టేనా? కంబ్యాక్ ఇది అన్న సినిమా అన్న ఖతర్నాక్ అనిపించింది అన్న నాకైతే కనుక. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన సినిమాలు వేరు, స్క్రిప్టే ఒక హీరోగా ఉండి ఒక సూపర్ హీరో కింద చూపించిన విధానం డైరెక్టర్ గారికి అయితే కనుక గౌతమ్ గారికి ఆసమ్ అన్న. మ్యూజిక్ అయితే కనుక అనిరుద్ ఏం కొట్టాడన్న, మస్తు కొట్టిండు మ్యూజిక్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూర్యదేవర నాగవంశీ గారు కూడా చాలా అద్భుతంగా చూపించారు. డిఓపి అయితే కనుక సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ హైలైట్ ఏంటంటే సెంటిమెంట్ ప్రకారంగా సత్యదేవ్ గారు మన విజయ్ దేవర గారి కాంబినేషన్స్ కూడా ఒక ఫీల్ అనేది అయితే క్రియేట్ అయింది. జనరల్ జోనల్ సినిమాలు చూసేది వేరు, క్యూరియాసిటీతో సినిమా చూసేది వేరన్న. క్యూరియాసిటీతో చూసే సినిమా ఏంటంటే ఈ పాయింట్స్ కూడా నేను రివీల్ చేయకూడదు కానీ రాక్షసుల మధ్యలో రాజు కింద ఎలాగ మనకు కనబడ్డాడు. సో ఒక నమ్మకం ఏంటి, భారతదేశానికి సంబంధించిన సరిహద్దు దిగువ ప్రాంతాల్లో ఉన్న బాధలేంటి, కేజీఎఫ్ సలారు సినిమాలలో సెంటిమెంట్ని చూస్తే కనుక దేవుడు అనేవాడు మనిషి రూపంలో ఒక యోధుడి కింద వస్తే ఏంటి అనేది ఒక మోటివేషన్. ఫస్ట్ హాఫ్ అయితే కనుక సూపర్ ఉందన్న. సెకండ్ హాఫ్ కూడా రెవల్యూషన్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆసమ్. ట్విస్ట్ అయితే కనుక భలే వదిలారన్న. పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2లో ఇంకా మనకు రివీల్ అయ్యే పాయింట్స్ చాలా ఉంటాయి. వాచబుల్ మూవీ.